ఉపాధి హామీ పథకాన్ని మార్చి జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత 2025-26 సంవత్సరానికి గాను కూలీల పని దినాలు సగానికి పైగా తగ్గిపోయాయని లెక్కలతో సహా బయటపెట్టారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. ఏటా 100 రోజులు పని కల్పించాలనే నిబంధన ఉన్నప్పటికీ పని దినాల్లో భారీగా కోత విధిస్తున్నారని 17 లక్షల మందికి పైగా కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని విమర్శించారు. 2025-26 సంవత్సరంలో 100 రోజుల పని దినానికి లెక్క కట్టుకుంటే ఇవాళ తగ్గిపోయినటువంటిది 57.6% తగ్గిపోయింది. గతంలో 13,000 రూపాయల పైచీలకు సంపాదించుకునేటువంటి ఉపాధి కార్మికులు ఉంటే ఇవాళ 11,000 రూపాయలు సంపాదించడానికి గగనమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. 12,33,000 మంది ఈ రోజున రోడ్డును పడ్డారు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి హయాంలో 25.55 కోట్ల పని దినాలుంటే చంద్రబాబు నాయుడు హయాంలో 18.59 కోట్ల పని దినాలు మాత్రమే ఉన్నాయి.